హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్ కుమార్. మీ పాన్ నెంబర్కి ఆధార్ ఇంకా లింక్ చేయలేదా? అయితే ఇంకా 1000 రూపీస్ లేట్ ఫైనల్ ఛార్జెస్తో ఈ నెల 31 మే 2024 వరకు లింకు చేసుకునే అవకాశం కల్పించారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఒకవేళ గడువు తేదీ వరకు కూడా అనుసంధానం చేయకపోతే టీడీఎస్ షార్ట్ డిడక్షన్పై రెండింతల కోత విధిస్తామని హెచ్చరించింది. మరి మీరు ఆధార్తో లింక్ చేసుకున్నారా? ఒకవేళ చేయకపోతే ఎలా లింక్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూసే ముందు ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ చూడవచ్చు. ఇప్పుడు ఆధార్తో లింక్ చేసుకున్నామో లేదో చాలామందికి స్పష్టత ఉండదు. అలాంటప్పుడు మీరు ఆధార్తో లింక్ అయ్యారో లేదో తెలుసుకోవాలంటే income-tax.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి లింక్ ఆధార్ స్టేటస్లోకి వెళ్ళి మీ పాన్ నెంబర్ మరియు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లింక్ కాకపోతే ప్రజెంట్ 1000 రూపీస్ లేట్ ఫీతో ఉంది కాబట్టి ముందుగా మనం 1000 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ ఫైలింగ్ పోర్టల్కి లాగిన్ అయ్యే ముందు వ్యాలిడ్ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఓటీపీ పర్పస్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ కావాలి. ఇప్పుడు మన పాన్ నెంబర్కి ఆధార్తో లింక్ చేయాలంటే ప్రధానంగా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ చూస్తే పేమెంట్ ఆఫ్ అప్లికేబుల్ ఫీ. సెకండ్ స్టెప్ సబ్మిట్ ద ఆధార్ పాన్ లింకింగ్ రిక్వెస్ట్ ఆన్ ఈ ఫైలింగ్ పోర్టల్. ఇక థర్డ్ స్టెప్ చెక్ ఆధార్ పాన్ లింకింగ్ స్టేటస్. మన పాన్తో ఆధార్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ 1 చూస్తే పేమెంట్. ఇక్కడ ప్రధానంగా పేమెంట్ కోడ్ మేజర్ హెడ్ 0021, మైనర్ హెడ్ 500 కోడ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు లింక్ ఆధార్కి వెళ్ళి ఇక్కడ పాన్ నెంబర్ మరియు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ టు పే క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ పాన్ నెంబర్ కన్ఫర్మ్ పాన్ నెంబర్ ఎంటర్ చేసి మీ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్కి ఓటీపీ రాగానే కన్ఫర్మ్ చేసి కంటిన్యూ అనండి. ఇక్కడ మనం దేనికి పేమెంట్ చేయాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ కాబట్టి ఇక్కడ ప్రొసీడ్ అనండి. తర్వాత అసెస్మెంట్ ఇయర్ 24-25 ఎంటర్ చేసి అలాగే ఇంతకు ముందు చెప్పుకున్నట్లు అదర్ రిసిప్ట్ మైనర్ 500, మేజర్ 0021ను కన్ఫర్మ్ చేసి ఇక్కడ సబ్ టైప్ ఆఫ్ పేమెంట్ అంటే లేట్ ఫీతో లింక్ చేస్తున్నాం కాబట్టి ఫీ ఫర్ డిలే ఫస్ట్ది క్లిక్ చేసి కంటిన్యూ అనండి. ఇక్కడ అదర్స్లో 1000 రూపీస్ ఎంటర్ చేసి కంటిన్యూ అనండి. తర్వాత మీరు ఏ మెథడ్లో పేమెంట్ చేస్తారో చేసిన తర్వాత ఇప్పుడు ఆధార్ లింక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫైలింగ్ పోర్టల్కి వెళ్ళి లింక్ ఆధార్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ. ఇక్కడ యాజ్ పాన్ కార్డ్ ప్రకారం మీ డీటెయిల్స్ మాత్రం చూడవచ్చు. ఇక్కడ ఐ అగ్రీ వ్యాలిడేట్ ఆధార్ క్లిక్ చేసి లింక్ ఆధార్ని ఓకే చేయండి. ఇప్పుడు ఆధార్తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అనండి. ఇప్పుడు మీ పాన్ నెంబర్కి ఆధార్ సక్సెస్ఫుల్గా లింక్ అయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్లో చూస్తే కనుక లింక్ అయిందా కాలేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. మళ్ళీ పోర్టల్లోకి వెళ్ళి లింక్ ఆధార్ స్టేటస్ని క్లిక్ చేసి పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ని క్లిక్ చేస్తే ఇక్కడ సక్సెస్ఫుల్గా మీ పాన్కి ఆధార్ అనుసంధానం చేయబడింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.